మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. ఇక నాకు సెలవిప్పించండి. ఎక్కడికి వెళ్తావు? మా జన్మలోకానికి తిరిగి వెళ్తున్నాను. ఎందుకు? మేము ఈ లోకపు జీవులం కాం. మేమిక్కడ శాశ్వతంగా ఉండలేం. అదే మా ఆసక్తత. అయితే ఈ బాలుడు? ఇతడు ఈ లోకపు మానవుడు. నా వెంట స్వర్గలోకానికి రాలేడు. మీ కుమారుని స్వీకరించండి.
ఆ బాలుని ప్రసవించిన పిదప ఆ అప్సరస ఋషికి ఆ బాలునిచ్చివేసి తన స్వర్గలోకానికి తిరిగి చేరుకుంది. ఆమె వెళ్ళిన తరువాత రాజు ఎంతో దుఃఖితుడయ్యాడు. అతనిని మళ్లీ వైరాగ్యం ఆవరించింది. ఆ భగవంతుని కృప వలన అతడు అహంకారము మోహాంధకారముల నుండి వెలికి వచ్చి మరలా భక్తి జ్ఞాన వైరాగ్యాలలో లీనమైనాడు. శేషరాయనుడు తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళుతూ ఆ బాలుని కూడా తన వెంట తీసుకువెళ్ళాడు. ఆ బాలుడే ఈనాడు కాలయవనుని నామంతో మ్లేచ్ఛ దేశానికి రాజుగా ప్రసిద్ధి నొందాడు. శేషరాయుని సంతానం మ్లేచ్ఛ దేశానికి రాజు కావడమా? ఇది ఎలా సంభవం? ఆ కాలంలో శేషరాయనుడు ఆ అప్సరసతో ప్రేమలీలలు సాగిస్తున్నాడు. ఆ కాలంలోనే మ్లేచ్ఛ దేశాన్ని ఒక ప్రతాపవంతుడైన రాజు జనరంజకంగా రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతని పేరు తాళజంఘుడు. శత్రువర్గంలో ఏ ఒక్కడు మిగలకూడదు. ఆలోచించక అంతమొందించండి, అందరినీ అంతమొందించండి, అందరినీ అంతమొందించండి. తాళజంఘుడు మ్లేచ్ఛ రాజ్య సరిహద్దును మహోన్నతంగా ఎంతో విస్తరింపజేశాడు. ఎన్నో సుదూర దేశాలపై దండయాత్రలు చేసి ఆ దేశాలను తాను స్వాధీనం చేసుకునేవాడు. వారి సంపదలను కొల్లగొట్టి తన మ్లేచ్ఛ రాజ్యానికి తరలించేవాడు. అతని సువిశాల సామ్రాజ్యాన్ని, సిరి సంపదలను, బలాన్ని చూసి ఎందరో రాజులు దాసోహమనేవారు, మరెందరో రాజులు శిరసావహించేవారు, ఎంతగానో భయభ్రాంతులయ్యేవారు. ప్రజల దృష్టికి మాత్రం మహదానందంగా ఉన్నట్టు చరించేవాడు. మనసులోని బాధను మరువడానికి ఆ రాజు భోగ విలాసాలలో ప్రతినిత్యం తేలియాడేవాడు. అతని వద్ద ఐశ్వర్యం ఎంతో ఉంది. మదిలోని బాధ మాత్రం ఎన్నటికీ తీరలేదు. అతడు ఎప్పుడు చింతాక్రాంతుడై ఉండేవాడు. లోకంలోని అన్ని ఆనందాలను అతడు పొందగలిగినా అతనికి బిడ్డలు లేని లోటు తీరనే లేదు. సంతానం లేదన్న బాధ
అణువణువున నిరంతరం అతని మనసును ఎంతో తీవ్రంగా గాయపరుస్తూనే ఉండేది. అందుకే ఆ రాజు నిత్యం ఎంతగానో తల్లడిల్లేవాడు. తమరు ఎల్లవేళలా మహా సంతోషంగా విలాసాల్లోనూ దైవభక్తిలోనూ మునిగి ఉంటారు. మరి ఉన్నట్టుండి ఏమైంది? నేడు ఈ విధంగా మారిపోయారు. తమరు గాయపడిన సింహం వలె తలడిల్లిపోతున్నారు. అసలు విషయం ఏమిటి? తమ వ్యధ ఏమిటో చెప్పండి. తమరిలా చింతించడం నేనెప్పుడూ చూడలేదు. నీవెరుగవా మా వ్యథేమిటో? నేనెరుగను, అందుకే అడుగుతున్నాను. దయచేసి అదేమిటో సెలవు ఇయ్యండి. నువ్వు తెలుసుకుని ఏం చేయగలవు? మమ్ము విధి ఘోరంగా పరిహసిస్తోంది. మాకు తెలుసు మా పట్ల ఎందుకిలా జరుగుతోంది. అది తెలుసుకోవాలి. మేము ఆ వివరం తెలుసుకోవాలి. మేము ఆ విధినే ప్రశ్నించదలుచుకున్నాం. మాకన్నీ ఇచ్చాడు. ధనం, ఐశ్వర్యం, సంతోషం, సౌభాగ్యం, ఇంత గొప్ప సామ్రాజ్యం సర్వం ఇచ్చాడు. మరి మాకొక బిడ్డను మాత్రం ఎందుకు ఇవ్వలేదు? మాకొక పుత్రుడే గనుక ఉండి ఉంటే మా ఈ విశాల సామ్రాజ్యానికి వారసుడయ్యేవాడు. మేము అందుకే విధిని ప్రశ్నించాలనుకుంటున్నాం. మా తదుపరి వైభవోపేత రాజమందిరాలు, ఈ సంపద, ఈ రాజ్యం, ఈ సింహాసనం మేం ధర్మసత్రాలకు వ్రాసి ఇవ్వవలసిందేనా? మాకు పట్టిన ఈ దుస్థితికి కారణం చెప్పగల వారెవరైనా ఉన్నారా? ఉన్నారా? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఉన్నారు. ఎవరు? నా వెంట రండి. ఎక్కడికి? చాలా దూరం వెళ్ళాలి. 4 దినాలు పడుతుంది. అనంతగిరి పర్వత గుహల్లో ఒక బాబా వారున్నారు. వారు జరగబోయేదాన్ని, గడిచిన గతాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూడగలరు. వారే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు. నా వెంట వస్తారా? ఖచ్చితంగా వస్తాం. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే మేము ఎక్కడికి రావడానికైనా సిద్ధంగానే ఉన్నాం. అతని బాధను విన్న తాళజంగుని మంత్రి అతనిని ఆనందగిరి పర్వత గుహలో ఉన్న మహిమాన్వితులైన బాబా వద్దకు తీసుకువెళ్ళాడు. కటాక్షాల వలన నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు. అతడు గొప్ప దయాళువు. ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తాడు. అతడు నీలోని వ్యధను ఎరిగినవాడు. అంతేకాదు, నీ దుఃఖాన్ని దూరం చేసే, పరిష్కారం చేసే ఉంచాడు. మా దుఃఖానికి పరిష్కారం చేసే ఉంచాడా? నీ సమస్య ఇదే కదో. నీకో కుమారుడు కావాలి. అతడు నీ సామ్రాజ్యానికి, నీ రాజవంశానికి వారసుడు కావాలి. నీ పిదప నీ వంశగౌరవాన్ని వృద్ధి చెయ్యాలి. అతని సమర్థతతో నువ్వు, నీ రాజ్యంలోని ప్రజలు కలకాలం సంతోషంగా ఉండాలి. కదు నాయనా? అవును బాబా.
అయితే నీ రాజ్యపు పశ్చిమ సరిహద్దు వైపు వెళ్ళు. అక్కడ తార్కండి వనంలో నీకు ఒక బాలుడు లభిస్తాడు. తార్కండి వనంలో బాలుడు లభిస్తాడా? ఆ బాలుడిక నుంచి నీ పుత్రుడిగా కీర్తి చెందుతాడు. తరువాత నీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అతడు జన్మించే ఉన్నాడు. జన్మించే ఉన్నాడా? శేషిరాయనుడనే ముని ద్వారా స్వర్గలోకానికి చెందిన అప్సరస గర్భాన ఆ బాలుడు జన్మించాడు. ఏ సామ్రాజ్యానికి వారసుడు లేడని నీవు చింతిస్తున్నావో ఆ సామ్రాజ్యాన్ని పాలించడానికి విధి ఆ బాలుడికి జన్మనిచ్చింది. అతడు నీకంటే గొప్ప వీరుడవుతాడు. అతన్ని జయించగల యోధుడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు రాజా. నీవీ బాలుని గురించి తెలుసుకోవలసిన మరో విషయం ఉంది. ఇతనిని భగవానుడు శంకరుని వరం వలన ఈ ప్రపంచంలోని ఎటువంటి ఆయుధాలు గాని అస్త్రశస్త్రాలు గాని ఎంతమాత్రం వధించలేవు. వెళ్ళు, నీ వంశోద్ధారకుడు వనంలో నీ కోసం ఎదురుచూస్తున్నాడు. శేషిరాయనుని ప్రార్థించి నీవు ఆ బిడ్డను దత్తత తీసుకో. వెళ్ళు. ఎంత తేలికగా తమరడిగారు ఈ బాలకుణ్ణి మాకివ్వండని. మీరో విషయాన్ని గ్రహించలేదు. తన బిడ్డను దూరం చేసుకుని ఒక కన్న తండ్రి ఎలా జీవించగలడు మహనీయ? మాకు తెలుసు. తమ బిడ్డను తమ నుంచి దూరం చేయడం ఎంతో దుఃఖకరమైన విషయం. కానీ తమ బిడ్డకు మేలు జరుగుతుందంటే కన్నవారు ఏ త్యాగమైనా చేసి తీరాలి. ఒక బిడ్డకు సుఖం లభించేది అతని మాతాపితల చెంతే కాని ఇతరుల చెంత కానే కాదు. ఈ విధంగా ఒక బిడ్డను పితృ సాంగత్యం నుంచి దూరం చేయటం వలన అతనికి ఏ విధంగా మేలు జరుగుతుంది? మహత్తరమైన మేలు జరుగుతుంది. ఓ మహాత్మా, తమకు తెలియదు, తమ చెంతకు మీ బాలకునివ్వమని అడగడానికి వచ్చిన వారు అఖండ కీర్తి గల మహారాజులు. వారి సమక్షంలో ఎందరో రాజులు శంతవ్యులై ఉంటారు. తమ పుత్రుడు కూడా వారి సువిశాల సామ్రాజ్యానికి ఏకైక వారసుడవుతాడు. నేడి వనంలో పెరుగుతున్న ఈ పసిబాలుడు రేపు రాజమందిరములో రాకుమారుడవుతాడు. అతని సేవలకు వేలాది దాసదాసీలు ఎదురు చూస్తూ ఉంటారు. అతని నుదుట విధాత ఒక విశాల సామ్రాజ్యానికి మహారాజు కావాలని రాశాడు. అందుకనే ఆ మహనీయులు మా ఇరువురిని తమ చెంతకు పంపించారు. మహనీయులా? ఎవరా మహనీయులు చెప్పండి. అనంతగిరి పర్వత గుహలో ఉన్న బాబావారు. మహారాజుల వారు వారి సంతాన భాగ్యం గురించి అడగడానికి వెళ్ళినప్పుడు వారే తమ గురించి తెలియజేశారు. నీవు కోరుకుని నీ సామ్రాజ్యానికి ఏకైక వారసుడయ్యేటటువంటి వాడు తార్కండీ వనములో నివసిస్తున్న ముని శేషిరాయనుడికి ఒక అప్సరసకు ఇదివరకే జన్మించి ఉన్నాడు. వారిని ప్రార్థించి ఆ బిడ్డని నీ దత్తపుత్రునిగా చేసుకో, వాడే నీకు వారసుడవుతాడు అన్నారు. ఆనందగిరి పర్వతాల్లో ఉన్న బాబావారికి మా పుత్రుని గురించి ఇన్ని వివరాలు ఎలా తెలిసాయి మహనయ్య? వారు త్రికాల జ్ఞానులు.
మరో రహస్యం కూడా చెప్పారు. ఈ బాలకుడు పరమేశ్వరుని వరప్రసాది అని. కనుక ఈ బాలకుణ్ణి ఎటువంటి అస్త్రశస్త్రాలతోనూ ఎవ్వరూ సంహరించలేరు. ఆశ్చర్యంగా ఉంది, నమ్మశక్యం కావటం లేదు. ఎందుకంటే ఈ రహస్యం కేవలం మాకు, ఆ పరమేశ్వరుల వారికి తెలిసిన రహస్యం. ఆ బాబావారు అవశ్యం మహిమాన్వితులే అయ్యుండాలి. అందుకే తమను మా చెంతకు పంపారు. ఓ మహాయోగి, తమరు ఎవరైనాను మేము తమకు ప్రణామం చేస్తున్నాం. నేడు తమ పలుకులను ఒక దివ్య సందేశంగా భావించి ఆ ఆజ్ఞను శిరసావహించి మా పుత్రుణ్ణి వీరికి అప్పగిస్తున్నాం. వీడిని తమరి ఆశీర్వదించాలి. ఆ విధంగా బాలుని ఇచ్చివేశాడు. ఆ బాలుని ఎంతో ప్రేమతో గారాబంతో పెంచాడు. నాటి ఆ బాలుడే ఈ కాలయవనుడు. ఆ తరువాత మ్లేచ్ఛరాజు మరణానంతరం కాలయవనుడు యవన దేశరాజుగా ఘనకీర్తి వహించాడు. అతడొక మహావీరుడు, మహారాజా, మహావీరుడు. అతడు ఈ లోకంలోని సమస్త వీరులను యుద్ధానికి రమ్మని సవాలు చేశాడు. కానీ నేటి వరకు ఏ వీరునిలోనూ అతనితో యుద్ధం చేయగల శక్తి లేదు, సాహసము లేదు. ఈనాడు యుద్ధం చెయ్యడానికి ఆ వీరుని యొక్క భుజాలు ఎగిసి పడుతున్నాయి రాజా, ఎగిసి పడుతున్నాయి. అందుకనే మేము ఆలోచించాం, తమరు మాకు అనుజ్ఞనిస్తే ఆ కాలయవనుని మధురపై కాలు దువ్వడానికి రెచ్చగొడతాం. అవశ్యం మహారాజ శల్య, అవశ్యం. కాలయవనుడు గనుక మధుర మీదకు ముందు నుంచి దండయాత్ర సాగిస్తే మనం వెనుక వైపు నుంచి ముట్టడిద్దాం. అప్పుడు మధుర వాసులకు రెండు వైపుల నుంచి జ్వలిస్తున్న అగ్ని నుంచి తప్పించుకోవడం అసంభవం. మహారాజా శల్య, తమరు నేడే యవన దేశానికి ప్రయాణం కండి. కాలయవనునికి మన మిత్రత్వపు సందేశాన్ని అందించండి. అతనికి నచ్చ చెప్పండి. జరాసంధుడు, కాలయవను వంటి శక్తులు పరస్పరం ఒక్కటైతే తరువాత వారిని ఎదిరించగల వారే ఉండరు. అవును మహారాజా, అవును. నీవు చెప్పేదేమిటి? హిందూస్థానం నుంచి ఒక రాజదూత మా కోసం వచ్చారా? అవును మహారాజా. మహారాజు జరాసంధుల వారు మధ్యదేశ రాజులైన మహారాజు శల్యుల వారిని తమ వద్దకు రాజదూతగా పంపారు. వారు తమకు జరాసంధుల వారి చెంత నుంచి ఒక రాజపత్రాన్ని తీసుకొచ్చారు. ఆహా, సంతోషదాయకంగా ఉంది. భారతదేశం నుంచి
మొట్టమొదటిసారిగా ఒక రాజు మన యవన దేశానికి విచ్చేశారు. వారికి మనమిచ్చే ఘనమైన స్వాగత సత్కారాలతో భారతదేశానికి యవన దేశానికి మధ్య మిత్రత్వం బలపడాలి. మా తరఫున ఈనాడు వారికి గొప్ప విందుకి ఏర్పాట్లు చేయండి. చిత్తం. రాజనర్తకతో మా ఆజ్ఞగా చెప్పండి, అతిథిని ఆహ్వానించటానికి ఒక సంగీత నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని. ఆ మత్తులో వారు అనూహ్య లోకాలలో విహరించాలి. వారు మన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మధురమే మధురమే ప్రియతమా మధురమే 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 ప్రియతమా మధురమే 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 ప్రియంత మధురమే కమ్మని సూపులే రమ్మని పిలిచినే తీయని కపనలే ప్రియా వేగని కమ్మని చూపులే రమ్మని పిలిచినే కమ్మని చూపులే రమ్మని పిలిచినే తీయని తపనలే ప్రియా రేగని తీయని తపనలే ప్రియా రేగని ప్రేమ 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 విరిసిందిలే అదేలే వరం ప్రేమ విరిసిందిలే అదేలే వరం నాయనా విరజాల ప్రియా రేగని నాయనా విరజాల ప్రియా రేగని మధురమే 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 ప్రియతమా మధురమే 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 ప్రియతమా మధురమే 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 ప్రియంత మధురమే ఈ మూసిన పరదా తీయని ఈ జాడ నీది కాని ఇక ఈ చిన్నారి సోయగం నీమది దోచని అందాలు నీ సొంతం కావాలని ఈ బంధమే ఇక అపూర్వమని కోరుకునే నీ వగలాడిని మధురమే మధురమే ప్రియతమా మధురమే 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 ప్రియతమా మధురమే 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 ప్రియంత మధురమే విరిచూపు మగువ విసరగా వయ్యారమే ఒలికించగా మదిలో నరగిలేటి ప్రేమ ఏ మనిషినైనా
సదా నా రూపానికి దాసోహం తమరిక కావాలిలే ఈ మానిని కమ్మని ప్రేమలో స్వర్గాలనే చూడాలిలే మధురం మధురమే మధురమే ప్రియతమా మధురమే 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 సొగసులే మధురమే 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 ఈ హాయి మధురమే చూపులో కురిసెలే సుమధురా చేరువనే ఉన్నాలే మోహాలే తీరులే చూపులో కురిసెలే సుమధుర తేనె చూపులో కురిసెలే సుమధుర తేనె కోరుకున్న వనితతోనే సుఖించాలిలే కోరుకున్న వనితతోనే సుఖించాలిలే మధురమే 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 ప్రియతమా మధురమే 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 సొగసులే మధురమే 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 ఈ హాయి మధురమే కమ్మని చూపు సగగ పపని నిస కమ్మని పిలిచెలి మమ పపని తీయని తపనలే సమ మదగస ప్రియారేగని మధురమే ఈ అనురాగం ఓ తీయని స్నేహం ఈ అనురాగం ఓ తీయని స్నేహం ప్రతి గుండెలోన ప్రేమ ప్రతి శ్వాసలోన ప్రేమ మధురాల బోధి ప్రేమ ఈ విశ్వమంతటా ప్రేమ ప్రేమే ఇలలో సర్వస్వం అదే మధురం ఈ అనురాగం ఓ తీయని స్నేహం ఈ అనురాగం ఓ తీయని స్నేహం మధురమే 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 ఈ మధురమే 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 ఈ మధురమే మధురమే ఆహా ఆహా ఈ పత్రం ద్వారా మాకు పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. మాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఒక్కటే, కేవలం కృష్ణుడు అక్కడే మీ అనేక అక్షోహిణీ సేనలను నాశనం చేశాడా? ఒక్కసారి కాదు మహారాజా, ఇలా 17 సార్లు జరిగింది. ఏమిటి 17 సార్లా? ఫళ చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతటి పరాక్రమవంతుడా? సమస్య అసలు పరాక్రమం గురించి కాదు. ఎందరో పరాక్రమవంతులైన వీరులు మా వద్ద ఉన్నారు. మరి అతని వద్ద అద్భుత శక్తి ఏదో ఉంది. అద్భుత శక్తులు తమ వద్ద కూడా కొల్లలుగా ఉన్నాయిగా. తమ మహారాజు జరాసంధుల వారి వద్ద ఎన్నో దివ్యాస్త్రాలున్నాయి. మరి ఆ శ్రీకృష్ణుని చెంత మాత్రం ఏకైక అస్త్రం ఉన్నది. అదే సుదర్శన చక్రం. అది మిగిలిన అస్త్రాలన్నింటినీ పనికి రాకుండా చేస్తున్నది. ఆ సుదర్శన చక్రం ముందుకు రాగానే మిగిలిన అస్త్రాలన్నీ దానికి నమస్కరించి తిరోగమిస్తున్నాయి. ఎవరు శ్రీకృష్ణుని ఎదిరించడానికి ప్రయత్నం చేసినా సుదర్శన చక్రం ద్వారా వారి శిరస్సులను ఖండించి వేస్తున్నాడు. అందుకే ఏ వీరుడు శ్రీకృష్ణుని ముందు నిలవలేకున్నాడు రాజా.
ఆ కారణంగానే ప్రతిసారి మేమిలా అపజయానికి లోనవుతున్నాం. అందుకే మహారాజా, మేము మీ సాయం కోరి వచ్చాం. ఈ విశాల విశ్వమున తమరొక్కరే ఆ శ్రీకృష్ణుని నిర్జించగలరు. రణరంగంలో శ్రీకృష్ణుని జయించగలరు. నిజం చెప్పాలంటే మేము ఎన్నో వత్సరాలుగా ఇటువంటి వీరుని కోసమే అన్వేషిస్తున్నాం. అటువంటి యోధుడితో యుద్ధం చేయటమే మహదానందం. గెలిచినా మాకు ఆనందమే, ఓడినా మాకు ఆనందమే. మాకు ఈ ధరిత్రిపై ఇటువంటి యోధుడు తారసపడలేదు. మాకు గుర్తుకొస్తున్నది, మేం ఒకప్పుడు నారదుల వారిని ప్రశ్నించాం, ఈ ధరిత్రిపై మాతో తలపడగల యోధుడున్నాడా అని. వారు ఇదే పేరు చెప్పారు, కృష్ణుడు. కృష్ణుడు, కృష్ణుడు. మేము అప్పటి నుంచి ఎన్నో మార్లు అనుకున్నాం, ఏదో ఒకనాడు అతని వద్దకు వెళ్ళి కయ్యానికి కాలు దువ్వాలని. ఇప్పుడు తమరే ఆ అవకాశాన్ని కలిగించారు. మాదో సందేహం. మహారాజా, ఏమిటా సందేహం? మాలో కదలాడుతున్న సందేహం ఒక్కటే మహారాజశల్య. ఆ సుదర్శన చక్రమును నిర్మూలించగల ఆయుధం ఉందో లేదోనని. అలాంటి ఆయుధం ఈ త్రిలోకములలో ఎవరి వద్ద లేదు. సమరానికి సమాయత్తమైతే అతడు మా శిరస్సును ఖండించి వేస్తాడు. జరగదు. తమ శిరస్సును సుదర్శన చక్రం కూడా ఖండించజాలదు. ఏమంటున్నారు? చెబుతాను వినండి మహారాజా. తమ తండ్రి గారికి పరమేశ్వరుడు 2 వరాలు అనుగ్రహించాడు. మొదటిది, ఈ ప్రపంచంలో ఏ వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శస్త్రాల ద్వారా తమరిని సంహరించలేరని. కనుకని సుదర్శన చక్రం కూడా తమనేమీ చెయ్యలేదు. భళా, ఇక 2వ వరం ఏమిటి? ఆ పరమేశ్వరుడు అనుగ్రహించిన 2వ వరం, సూర్యవంశజుడు గాని చంద్రవంశజుడు గాని ఎంతటి క్షత్రియుడు గాని వానిని యుద్ధములో జయించలేడు. ఈ జగతిలో ఏ యోధుడు గాని ఏ విధమైన అస్త్రశస్త్రాలు గాని వానిని సంహరించజాలవు. కృష్ణుడు గోకులంలో పెరిగాడు, కానీ అతని జననం మధురలోనే జరిగింది. కనుక అతడు క్షత్రియుడు. ఆ కారణంగానే కృష్ణుడు తమను ఎప్పటికీ ఓడించలేడు. భళా మహారాజశల్య, భళా. తమరు మాకున్న సందేహాలను దూరం చేశారు. ఒక వీర పురుషునితో యుద్ధం చెయ్యాలని ఈ బాహువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు తమరు మా అభీష్టానికి స్ఫూర్తినిచ్చారు. భళా. భళా. సేనాపతి, 2 దినాల్లోగా మన సైన్యం హిందుస్థానం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. దూర ప్రయాణం కనుక సైన్యంలో కేవలం అశ్వదళం మాత్రమే ఉండాలి. దారిలో మరుభూమిని దాటవలసి వస్తుంది కనుక ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి సన్నాహాలు చేయండి. తమ ఆజ్ఞ. తమరు వచించినట్టుగానే జరిగింది పరంధామ. నేడదే జరిగింది. కాలయవనుడు మధురపై దండయాత్ర చేయడానికి తన సైన్యంతో బయలుదేరాడట. మనకందిన సమాచారం ప్రకారం అతడిక్కడికి చేరుకోవడానికి ఎక్కువ దినాలు పట్టకపోవచ్చు. ఎందుకంటే అతని సేనలు మహావేగంగా వస్తున్నాయట. అంతేకాదు, జరాసంధుడు కూడా తమ సైన్యంతో ఇక్కడికే వస్తున్నాడని తెలిసింది. జరాసంధుడు మళ్ళీ వస్తున్నాడా? అవును స్వామి.
మొదట కాలయవనుడు మధురపై దండయాత్ర సాగిస్తాడట. మన సైన్యం అతనితో పోరాడుతూ ఉంటుంది. అప్పుడు మధురను రక్షించేవారు ఎవరూ ఉండరు కదా. వారి సమయాన్ని ఆసరాగా తీసుకుని జరాసంధుడు వెనుక వైపు నుంచి దండయాత్ర సాగించి ఈ నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాడట. ఇదే స్వామి వారు పన్నిన పన్నాగం. ఏం చేయాలో ఆలోచించండి. ఆ ధూర్తుడు ఇప్పుడు మోసానికి తెగించాడా? ఇక వాడికి తగిన శాస్తి చేసి తీరవలసిందే. చూడు కృష్ణయ్య, ప్రతిసారి నువ్వు ఆ జరాసంధుని వధించకుండా అడ్డుపడుతున్నావు. ఇప్పుడు మేము ఆ నీచుడిని వధించకుండా వదిలిపెట్టాం. మమ్ము నీ అడ్డగించకూడదు. అగ్రజ, మేము తమతో ఎన్నోసార్లు వచించాం. బ్రహ్మ అతని మరణాన్ని తమ ద్వారా జరగాలని వ్రాయలేదు. తమ రథంతో యుద్ధం చేసి ఏమిటి లాభం? అయితే మరి ఎవరి ద్వారా రాసుంది? సమయం ఆసనమైనప్పుడు చెప్తాం. ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఆలోచించాలి. ఆ కాలయవనుడు మధుర మీదకు విరుచుకు పడుతున్నాడు. వాణ్ణి మనం ఎలా ఎదుర్కోవాలి? ఏమంటారు అక్రూరుల వారు? పరంధామా, తమరు నన్ను అడుగుతున్నారా? ఇంతవరకు ఏ సమస్యలు ఎదురైనా వాటికి పరిష్కారం మేము ఎవరూ చేయలేదు. సదా తమరే వాటిని నివారించారు. ఇప్పుడు తమరు నన్ను అడగడం సమంజసమా? చెప్పండి స్వామి. తమరన్నది నిజమే. సరే, మేమే ఆలోచిస్తాం దీన్ని ఎలా పరిష్కరించాలో. కృష్ణయ్య, ఈ ఆలోచించడాలన్నీ కట్టిపెట్టు. అసలు విషయం మాట్లాడు. ఈ కాలయవనుణ్ణి ఎవరు సంహరిస్తారు? నువ్వా లేక మేమా? మన ఇరువురిలో ఎవరూ అతనిని సంహరించలేము. ఎందుకు సంహరించలేము? మేము ముందే వచించాం. ఏ విధమైన అస్త్రము శస్త్రము అతనిని సంహరించజాలదని. కాలయవనుడి చెంత ఆ విధమైన వరం ఉన్నది. అతనికి అటువంటి వరాన్ని ఇచ్చింది ఎవరు? మన ప్రభువు భోళాశంకరులు శివదేవులు. కనుక మనం వారి వరాన్ని గౌరవించి తీరాలగ్రజ. ఎంతటి వీరుడైనా ఆ వీరుని వద్ద ఎటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నా అతనిని సంహరించజాలడు. అందుకే యుద్ధంలో అతన్ని జయించడం అసంభవం. మరెలా కృష్ణయ్య? యుద్ధంలో గెలవకుంటే అతన్ని మనం వంచనతో సంహరించాలా? చింతించకండి అగ్రజ, మనం వంచవలసిన అవసరం లేదు. ఎందుకంటే అతన్ని మనం కాదు, మరొకరు వధిస్తారు. మరి మీరు దయచేసి మా మాటలను మన్నించి అతడు మధురను ముట్టడిస్తే అతనితో యుద్ధం చేయడానికి మమ్ము ఒంటరిగా వెళ్ళనివ్వాలి. ఒంటరిగానా? నీతో మేము వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? మొత్తం వ్యవహారమే చెడిపోతుంది. కనుక మేము ఒంటరిగా వెళ్తేనే ఇది సఫలమవుతుంది. నీవు మాట్లాడేది మాకెంత మాత్రమో అర్థం కాలేదు. చూడండి, భగవానుని శంకర్ని వరాన్ని అనుసరించి అతన్ని మనం సంహరించలేము. అలాగే యుద్ధంలోనూ పరాజితుణ్ణి చేయలేము కదూ? మరి కాబట్టి మనకి ఒక మహత్తరమైన పురుషుడు కావాలి. యుద్ధం లేకుండా అతన్ని సంహరించగలిగిన వాడు. అటువంటి పురుషుడు ఉన్నాడగ్రజ. ఎవరతను? మహారాజు ముచకందుడు. ముచకందుడా? ముచకందుడెవరు? అతడు త్రేతాయుగమున ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక పరమ ప్రతాపవంతుడు, పరమ వీరశూర రాజు. అతడిది త్రేతాయుగం, ఇది ద్వాపరయుగం కదా. మనకెలా ఉపయోగపడతాడు? ఎందుకంటే అతడు ఇప్పటికీ ఈ ధరిత్రిపై జీవించే ఉన్నాడు. పరంధామా, త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు జీవించి ఉన్నారా? వారెక్కడున్నారు? ఇక్కడే మధురకు సమీపంలోనే పర్వత గుహలో ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు. కృష్ణయ్య, మేం చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఇలా చిక్కుముడులు వేయకుండా నిజమేమిటో చెప్పు. ఏమిటి నీ లీల? ఇది మాలీల కాదు అగ్రజ, నమ్మండి. ఇది ఇతిహాసంలోని పరమ సత్యం. వినండి. ఒకమారు దేవాసుర సంగ్రామంలో దేవతలు పరాజితులవుతున్నారు. అనంతరం దేవరాజు ఇంద్రుడు భూలోకంలో ఒక వీరుడున్నాడని తెలుసుకున్నాడు. అతడు ఇక్ష్వాక వంశజుడు, మహారాజు ముచకందుడు. అతడు పరమ ప్రతాపవంతుడు, పరమ వీర శూరుడు.
అందుకే అతడు ఈ ధరిత్రిపై ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు. దేవేంద్రుడు అతని సహకారాన్ని అర్థించగా ఆ ప్రతాపవంతుడైన మహారాజు దేవేంద్రుని ప్రార్థనకు అంగీకరించి దేవతల పక్షాన యుద్ధం చేయడానికి సమ్మతించాడు. మహారాజు ముచకందుడు ఆ సంగ్రామంలో అసురులతో తీవ్రంగా తలపడ్డాడు. కృష్ణ